బ్రేకింగ్ న్యూస్ చూసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అలియాస్ చైతు హతమయ్యాడు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా గాధీ పిఎస్ పరిధిలోని కాంఖోదర్ అటవీ ప్రాంతంలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది. హిడ్మాపై మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 14 లక్షల రివార్డు ఉంది. గతంలోనూ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే హిడ్మాది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాగా చెప్తున్నారు. గోందియా, రాజ్నందగావ్, బాలాఘాట్ డివిజన్లో కీలకమైన ఎస్జెడ్ సీఎంగా, అలాగే రాజేష్ అలియాస్ దామా హిడ్మా సన్నిహితుడు. ఇక హిడ్మా సోదరుడు సేతు సైతం నక్సలైట్గా చలామణి అవుతున్నాడు. దళానికి డిప్యూటీ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు సేతు. 2013లో 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని హతమార్చడం వెనుక హిడ్మా ప్రధాన సూత్రధారిగా భావించారు. ఈ నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్ జరగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో 2013లో సిఆర్పిఎఫ్ జవాన్ల హత్యాకాండలో ప్రధాన నిందితుడు హిడ్మా. ఇతనిపై మహారాష్ట్రలో 14 లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా బూటకమంటూ అప్పట్లో మావోయిస్ట్ పార్టీ కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు తాజాగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అలియాస్ చైతు హతమైనట్టుగా పోలీసులు ధృవీకరించారు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా గాధీ పిఎస్ పరిధిలోని కాంఖోధార్ అటవీ ప్రాంతంలో హిడ్మా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి విద్యాసాగర్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. విద్యాసాగర్, మావోయిస్ట్ కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏంటి విద్యాసాగర్? ఏదైతే హిడ్మా చైతు ఎలియాస్ చైతు తన 30 ఏళ్ల జీవితంలో 30 ఏళ్ల సంవత్సరాలు ఉంటాడు. తన 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా గురువారం రాత్రి పోలీసు ఎన్కౌంటర్ లో మరణించినట్టు మనకు వార్తలు వస్తున్న నేపథ్యంలో, మరోపక్క చూసుకున్నట్టయితే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరోపక్క చూసుకున్నట్టయితే ఏదైతే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని భూపాల్ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో తను ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఒక పక్క చూసుకున్నట్టయితే ఏదైతే హిడ్మాకు సంబంధించి 14 లక్షల రివార్డు ఉంది. తన పేరు మీద 14 లక్షల రివార్డు ఉంది. అలాగే 2013లో దాదాపు 73 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల పైన అటాక్ చేసి చంపిన హిడ్మా తను ఎన్నోసార్లు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. కానీ ఈసారి మాత్రం ఏదైతే భూపాల్లోని బాలాఘట్ దండకారణ్యంలో మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరిస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే తన పైన ఉన్నటువంటి 14 లక్షల రివార్డుకు సంబంధించి గురువారం తను ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పేసి మరోపక్క మీడియాలో వస్తున్న వార్తలను కూడా పోలీసులు ఖండిస్తా ఉన్నారు. పూర్తిగా చూడొచ్చు, తను 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా ఎలియాస్ చైతు తను గురువారం రాత్రి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లయితే చెప్తున్న సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. తన పైన 14 లక్షల రివార్డు ఉంది. తను 2013లో దాదాపు 73 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనలో చాలా కీలక సూత్రధారి. తనను గతంలో ఎన్నోసార్లు ఎన్కౌంటర్ లో మరణించినట్టు వార్తలు వచ్చినప్పటికీ కూడా తను ఎప్పుడు కూడా చనిపోలేదు, తప్పించుకొని దండకార్యంలోనే ఉన్నాడు అని చెప్పేసి వస్తున్నాయి. కానీ గురువారం రాత్రి మాత్రం హిడ్మా చనిపోయడానికి పూర్తిగా వార్తలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కూడా పోలీసులు కొంత ఖండిస్తా ఉన్నారు. తన పైన 14 లక్షల రివార్డు కూడా ఉంది. తను 3 రాష్ట్రాలకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల దండకారణ్యంలో కీలకంగా వ్యవహరించినటువంటి హిడ్మా 30 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. తనకు చాలా యువకుడు, చాలా చురుకైన పాత్ర వహిస్తున్నాడు దండకారణ్యంలో. కీలకంగా మావోయిస్టు దాంట్లో కీలకంగా ఉన్నటువంటి హిడ్మా ఎలియాస్ చైతు తను గురువారం నాడు మృతి చెందినట్లయితే ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. రైట్. అలాగే ఆయన తమ్ముడు దామా కూడా, అలాగే ఆయన సోదరుడు సేతు సైతం నక్సలైట్ అని కూడా తెలుస్తుంది. దామా కూడా ఆయన సన్నిహితుడిగా తెలుస్తుంది. ఆయన దళానికి డిప్యూటీ దళ కమాండర్ కూడా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందా? కేవలం హిడ్మాన్ మాత్రమే ఎన్కౌంటర్ చేశారా? ఇంకా ఎవరైనా ఎన్కౌంటర్లో హతమైనట్టుగా పోలీసులు చెప్తున్నారా? ఇది పక్కా సమాచారం మేరకు ఏదైతే ఎక్కడైతే మావోయిస్టులు కొంత సమాచారం సేకరించిన నేపథ్యం కావచ్చు, అక్కడ హిడ్మాతో పాటు తన తమ్ముడు దాము ఎలియాస్ చైతు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ ఒక కీలక సమావేశంలో దండకారణ్యంలో కలుసుకున్నప్పటికీ పోలీసులకు ఒక సమాచారం అందింది. ఆ సమాచారం నేపథ్యంలోనే అక్కడ ఏదైతే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భూపాల్
చెందినటువంటి పోలీసులంతా కూడా అక్కడ ఏకదాటిగా దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే హిడ్మా హతమయ్యాడు, మిగతా వాళ్ళంతా కూడా పారిపోయినట్లయితే మనకు సమాచారం ఉంది. పూర్తిగా దాము కూడా అక్కడ తప్పించుకున్నట్లయితే సమాచారం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. ఇది మొత్తం మీద మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా అలియాస్ చైతు హతమయ్యాడు. మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా గాధీ పిఎస్ పరిధిలోని కాంఖో దాదర్ అటవీ ప్రాంతంలో హిడ్మాను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. హిడ్మాపై మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో 14 లక్షల రివార్డు ఉంది. గతంలోనూ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈయనది ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాగా పోలీసులు నిర్ధారించారు. గోందియా, రాజ్నందగావ్, బాలాఘాట్ డివిజన్లో కీలకమైన ఎస్జెడ్ సీఎంగా రాజేష్ అలియాస్ దామాకు హిడ్మా సన్నిహితుడిగా చెప్తున్నారు. అలాగే హిడ్మా సోదరుడు సేతు కూడా నక్సలైట్గా చలామణవుతున్నాడు. ఆయన దళానికి డిప్యూటీ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. 2013లో వీళ్ళంతా కూడా 76 మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని హతమార్చడం వెనుక ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. అందులో హిడ్మా కీలక సూత్రధారిగా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హిడ్మా ఎన్కౌంటర్లో హతమవడం ఇప్పుడు కీలకంగా మారింది. అలాగే హిడ్మాతో పాటు మరికొంతమంది ఆ ప్రదేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ వాళ్ళంతా కూడా తప్పించుకొని పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే హిడ్మా హతమవడంతో ప్రస్తుతానికి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈయన మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా చలామణవుతున్నారు.